శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి జనవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్ష ప్రారంభంలో 4 ప్రధాన గ్రహాలు ధనుసు రాశిలో సంచరించడం జరుగుతుంది. దీని కారణంగా కొన్ని యోగాలు, కొన్ని అవయోగాలు ఏర్పడడం జరిగింది. ప్రధానంగా గ్రహ యుద్ధం అని ఈ రవి కుజుల మధ్య జరుగుతుంది. ఇదే రాశిలో రవి కుజులు ఒకే డిగ్రీ మీదకి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య జరిగే గ్రహ యుద్ధం వల్ల జాతకుడు తీవ్రమైనటువంటి ఎమోషన్స్కి, కోపానికి గురవుతుంటాడు. అయితే అతనిలో ఒక నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకొని లాభమైన నష్టమైన వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక గొప్ప గుర్తింపు ఈ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అది మీకు అంటే 1 గురువు, 5 కుజుడు, 9 రవి, ఈ 3 కలయిక ఏర్పడడం వల్ల ఒక విధమైనటువంటి అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడిలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. ఒకేసారి మంచి గుర్తింపు, తద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఒకేసారి స్పీడ్గా రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా బుధుడు రాజ్యాధిపతిగా రాశియందు సంచరిస్తూ భాగ్యాధిపతి రవితో అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది. అది ఉద్యోగపరంగా ఇంప్రూవ్మెంట్ రావడం, స్వతంత్రంగానే మీరు ఎవరి సహకారం లేకుండానే కొత్త ఉద్యోగాల ప్రయత్నం కానీ ఏదైనా ఒక పదవి కానీ మీకు మీరుగా సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇది అప్పుడే జీవితంలో అడుగుపెట్టినటువంటి యువకులకి కాకుండా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ యోగ ప్రభావం చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు రాశిలోకి రావడం వల్ల ఒక విధంగా జాతకుడు సౌందర్య సాధనాల మీద, ఫ్యాషన్ మీద, ఖరీదైన వస్త్రాల మీద, ఖరీదైనటువంటి వాహనాల మీద ఇంట్రెస్ట్ కలిగి వాటి కొరకు ఫైనాన్స్ రూపంలోనో, ఇన్స్టాల్మెంట్ రూపంలోనో ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ప్యూర్గా పెద్దల యొక్క అంగీకారంతో ప్రేమ వివాహం. అంటే 5వ స్థానాధిపతి కుజుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలిసి రాశి అందు ఉంటే ఆ రాశ్యాధిపతి గురువు దృష్టి ఉండడం వల్ల కంప్లీట్గా సాంప్రదాయబద్ధంగా పెద్దలు కూర్చున్నటువంటి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉన్నది. సో ఇది కూడా జాతకుడికి ఒక విధంగా ఒక మంచి సంతోషాన్ని, శుభాన్ని కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల మరి చాలా వరకు ఆర్థిక పరమైన విషయాల్లో విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంటుంది. ఖర్చులు జరుగుతున్నప్పుడు కూడా ఒక విధంగా ఈ అప్పుల యొక్క భారం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే జాతకుడు ఈ విషయంలో వాటిని లెక్క చేయనప్పటికి కూడా ఒక విధంగా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంత బహుమతుల రూపంలోనూ ఎవరో ఆర్థిక సహకారం చేసినప్పుడు కూడా వ్యక్తిగతంగా ఫైనాన్స్ మట్టుకు జాగ్రత్తగా చూసుకోకపోతే దీని ప్రభావం ముందు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇదే సమయంలో కుటుంబ సమేతంగా కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ లేదంటే ఎవరినైనా బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక ప్రయాణం అందరితో కలిసి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో ఆఖరి నిమిషంలో ఏదో ఒక పేచీయో, ఏదో ఒక అపశృతో జాతకుడు మనసుకు కష్టం కలిగించడం, అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకొని జాతకుడు కొంతమందిని దూరం తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఈ పక్షం అంతా కూడా జాతకుడు చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కానీ ప్రశాంతంగా ఉండడం మంచిది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమైందంటే 1-7 లగ్న సప్తమాధిపతుల మధ్య జరిగే పరివర్తన ఈ వివాహ విషయంలో అప్పటిదాకా ఒక సంబంధం, పెళ్లి సంబంధం కుదుర్చుకొని
చివరి నిమిషంలో ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్త అమ్మాయితో అంటే కొత్త సంబంధం చూసుకొని వివాహం జరగడం. అంటే వివాహం అయితే జరుగుతుంది, పెళ్లి కూతురు కానీ పెళ్లి కుమారుడు కానీ మారచ్చు. ఇది గతంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి ప్రస్తుతం సడన్గా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇటువంటి మార్పులు రావచ్చు. అలాగే జాతకుడు ఏదో ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వేరొక ఉద్యోగం రావడం కానీ, ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో కొంత కొత్త పరిచయాలు కూడా జాతకుడికి ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వారు కాకుండా వేరే వాళ్ళతో మళ్ళీ కొత్తగా స్నేహం చేయడం కానీ, వారుగా మీ జీవితంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇలాంటి విషయాలు జాతకుడికి సెల్ఫ్గా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినప్పుడు కూడా ఫ్యూచర్లో దాని యొక్క పర్యవసానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ధనుస్సు రాశి వారు ఎంతసేపు ధర్మబద్ధంగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి సంఘానికి కట్టుబడి ఉంటేనే జాతకుడి యొక్క జీవితం, అంటే అది సహజ ధర్మస్థానం కాబట్టి ధర్మంగా ఉంటేనే జాతకుడికి మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఎప్పుడు ధర్మం తప్పినా నీతి తప్పినా తగు పనిష్మెంట్ జాతకుడు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. అందరూ చేసే పొరపాటే మీరు చేస్తే అది మరింత తీవ్రమై మీకు ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ధనుసు రాశి వారికి మీరు ధర్మాన్ని ఎంత గట్టిగా రక్షిస్తే కాపాడితే ధర్మం మిమ్మల్ని అంతగా రక్షించి కాపాడుతుంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం ఈ రెండు అవకాశం రావటం లేదు, ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు, వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ
తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అంటే టైం అయిపోద్ది, అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.